విశాఖ జిల్లా మధురవాడ బాంబే కాలనీలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రాములవారి విగ్రహం బయటపడింది. రాములవారి విగ్రహం బయటపడ్డ విషయాన్ని తెలుసుకుని స్థానికులు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు మాట్లాడుతూ ఈ విగ్రహం పురాతన విగ్రహం అని, ఇప్పటివరకు మా గ్రామంలో రాములవారి ఆలయం లేదని, అలాంటిది ఇప్పుడు విగ్రహం దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాములవారికి ఆలయాన్ని వెంటనే నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోజులు తవ్వుతుండగా ఇక్కడ రాములవారి విగ్రహం బయటికి మీద దొరికిందంటే మాకు రాత్రి 10 గంటలకి తెల్లారే వచ్చి పూజలన్నీ చేయడం, ఇక్కడ పెట్టడం, పక్కనే ఆ సైడ్ నుంచి గోతులను తీసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. జరిగేసి ఇక్కడ రాములవారి విగ్రహం అందరూ వచ్చి కూడా పూజలు చేసి దర్శించుకుంటున్నారండి. ఈ రాములవారి కొంచెం నేను నేస్తారండి, మా ఊరంతా మంచి జరుగుతుందని నేను కోరుకుని భావిస్తున్నాను. మధురవాడ బాంబే కాలనీ నుంచి వాసు మాట్లాడుతున్నాను. ఇక్కడ సొద్దగట్టు కాడ బాంబే కాలనీ ఇల్లులోన 80 అడుగులు రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వేసిన విధంలో క్రేన్తోని గోతులు తవ్వుతుండగా నారి మీద తీసుకెళ్ళి మట్టిని తీసుకెళ్ళి పక్కన వేశారు. ఆ పక్కన వేసగానే రాత్రి 10 గంటలకి, శుక్రవారం నైట్ 10 గంటలకి మాకు ఒక విగ్రహం కాలుకు తన్నుకొని బట్టి మా సీను అనేసి చూసాడు. ఆవులకి అక్కడ ఆవులు కట్టారు. ఆ ఆవుల కాడికి వెళ్తే ఆ విగ్రహం కాలుకు తగిలింది. కాలుకు తగిలితే వెంటనే ఆ విగ్రహం ఏటని చూసినప్పటికీ ఆ విగ్రహం రాములవారి విగ్రహంగా మేము భావించాము. అయితే ఈరోజు తెల్లార శనివారం ఉదయం నేను పూజారిని మా రాజులమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు పక్కనే ఆ పక్కనే విగ్రహం దొరికింది. అక్కడికి మేము వెళ్ళినప్పటికేమో అదేమో రాతి విగ్రహం దగ్గర ఒక 80-90 సంవత్సరాల కిందటి విగ్రహం లాగా మొత్తం అంతా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంత కూడా చెంతకి చెదలేదు. చాలా పవర్ అయిన విగ్రహం బాగా దొరికింది. రాములవారి విగ్రహం మేము భావించిన తర్వాత అక్కడ తెచ్చి ఆ పక్కనే అక్కడ పెట్టగానే మొత్తం బాంబే కాలనీలో లేటి, ఆ సొద్దుగడ్డలో లేటి మొత్తం అందరూ కూడా వచ్చి మొక్కుబడులు చేసుకొని మామూలుగా పూజలు అవన్నీ చేసుకొని వెళ్తున్నారు. మాకు కొంచెం రాములవారి విగ్రహం దొరకగానే మాకు అదొక ఆనందంగా భావించుకున్నాం. మేమందరం కూడా మాకు ఒక భాగ్యంగా మేము ఆనందపడుతున్నాము. మాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నెక్స్ట్ ఆ రాములవారికి కొంచెం నీడని మీ పేవితం దూరంగా అందరూ మాకు కొంచెం ఇది ఇస్తారని, అతనికి ఒక గుడి నిలబెడతారని మేము కోరుకుంటున్నాం. ఈ కాలనీలో ఎక్కడ రాములవారి విగ్రహం ఉందా లేకపోతే ఇదే ఫస్ట్ మాకు రాములవారి విగ్రహం ఎక్కడా లేదు. రాములవారి విగ్రహం చుట్టుపక్కల ఎక్కడా లేదు. మామూలు శివాలయంలో రాములవారి విగ్రహం ఉండేది, అదే గుడి ఉంది. ఇంక చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా సింగల్ కూడా రాములవారి విగ్రహం లేదు. దొరకడం మాత్రం ఒక 100 సంవత్సరాలు దాటించే ఉంటుంది ఆ విగ్రహం. రాతి విగ్రహం అక్కడ అంతా చెత్త చెదరలేదు, అంతా బాగా ఉంది. అది దొరకడం బాగా మేము ఆనందం పడతాం, భావిస్తున్నాం కూడా. అది జై శ్రీరామ్.